సద్గురు జగ్గి వాసుదేవ్, ఓషో, వీళ్ళు ఇక్కడ వాళ్ళే కదా. వీళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? భగవద్గీతలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ థింగ్ ఏంటంటే కర్మణ్యేవ అధికారస్తే అనే దాంట్లో నువ్వు ఫలితం గురించి ఆలోచించకు, పని చెయ్యి. ఇప్పుడు అర్జునుడి కాన్ఫ్లిక్ట్, వీళ్ళందరూ నాకు గురువులు, నా తాతలు, నా అన్నయ్యలు, వీళ్ళందరూ వీళ్ళతో నేను యుద్ధం చేసి ఇప్పుడు నేను ఏం సాధించాలి, ఏం చేయాలి, ఇవన్నీ అన్నాడు. అటువంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు జనరల్గా? ఇప్పుడు పాండవులు నెగ్గారు, కౌరవులు ఓడిపోయారు అన్న దాంట్లో ధర్మం అంటే ఏంటంటారు మీరు? అంతకన్నా టెర్రరిస్ట్ అటాక్ ఉంటుందా ఉసామా బిన్ లాదెన్? నేను ఆఫ్టర్ 3,000 మందికి చెప్పాను. ఆ స్టేజ్కి నేను రీచ్ అవ్వాలంటే నాకు 200 ఏళ్ళు పడుతుందని చెప్పాడు ఉసామా బిన్ లాదెన్. చాప్టర్ 12 భగవద్గీతలో భక్తుడు అంటే ఎవరు, నాకు ఎటువంటి వాడు నిజమైన భక్తుడు అనేది ఆయన ఒకటి చెప్పాడు. ప్రశంస, నింద రెండింటిని సమానంగా చూసేవాడు. మొత్తం అన్నీ నాకు వర్తిస్తాయి. అహం బ్రహ్మాస్మి, ఐ యామ్ గాడ్. లాస్ట్ టైం మీతో చేసిన ఒక ఇంటర్వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాపిక్లో కాన్షియస్నెస్, బాడీ అన్నది చెప్పినప్పుడు భగవద్గీత అని ఏదో ఒక ఫ్లోలో వచ్చింది. సో అందుకని చెప్పి భగవద్గీత మీద మీతో ఒక టాక్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో చేస్తున్న ఎపిసోడ్ ఇది. నేను భగవద్గీత చదవలేదు ఇప్పుడు. చదవలేదని తెలుసు, అంటే చదవలేదని తెలుసు, కానీ ఎందుకు చదవలేదు అనేది తెలుసుకోవాలనుంది ఫస్ట్. అంటే బేసిక్గా నేను ఈస్టర్న్ మైథాలజీ కానీ లిటరేచర్ ఐ నెవర్ ఎవర్ రియలీ రెడ్. దానికి రీజన్ ఏంటంటే రైట్ ఫ్రమ్ మై టీనేజర్ ఐ వాజ్ ఇన్ టు వెరీ సోషల్ చేంజింగ్ ఫిలాసఫీస్ విచ్ ఓన్లీ ద వెస్టర్న్ గైస్ డెడ్. ఈస్టర్న్ ఫిలాసఫీ మొత్తం ఫెయిల్యూర్స్కి పనిచేస్తుందని నా ఫీలింగ్. కానీ చదవకుండా మీకు అది ఎలా తెలిసింది? అఫ్ కోర్స్ ఐ నో, ఇట్స్ నాట్ దట్ ఐ డింట్ రీడ్ అట్ ఆల్. ఓకే, బట్ ఇట్ డింట్ ఇంట్రెస్ట్ మీ, సో ఐ డింట్ ఫినిష్ ఇట్. ఓకే, ఎందుకంటే మీకు స్టార్ట్ చేయగానే తెలిసిపోతుంది కదా ఏ డైరెక్షన్లో వెళ్తాను నేను. సో ఇప్పుడు ఉదాహరణకి ఏం చెప్తారు, అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ గాడ్. ఇప్పుడు అది అక్కడ దాని నుంచి ఎక్స్టెన్షన్ ఏంటంటే ద లాంగ్వేజ్ విచ్ దే యూజ్ నోబడీ విల్ అండర్స్టాండ్. కోట్స్ లాగా వస్తాయి, విచ్ ఈస్ నాట్ హౌ నీషే ఆర్ షోపెన్హోవర్ ఆర్ స్పినోజా రైట్. వాళ్ళకు ప్రాక్టికల్ అప్లికేషన్ చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ మోర్ అండర్స్టాండబుల్. అప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అది నేను ఎప్పుడు చూడాల. ఇప్పుడు అంటే బిఫోర్ గెటింగ్ ఇంటు భగవద్గీత, మీకు ఇండియన్ అంటే ఈస్టర్న్ ఫిలాసఫీ అనేది పక్కన పెడితే సద్గురు జగ్గి వాసుదేవ్, ఓషో, వీళ్ళు ఇక్కడ వాళ్ళే కదా. వీళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళు చెప్పేది ఓషో ఐఎమ్ వెరీ వెరీ దిస్ థింగ్. ఎందుకంటే ఓషో టాక్స్ ట్రూత్ ఇన్ వెరీ షార్ట్ అండ్ ఎఫెక్టివ్ లైన్స్. అందరిలో ఉన్నాయి. ఓకే, ఈవెన్ మిస్టర్ వాసుదేవ్, బట్ కంపారిటివ్లీ ఐ లైక్ ఓషో. అంటే వీళ్ళిద్దరు కూడా ఇక్కడ వాళ్ళు కదా అంటున్నాను. నాకు ఓషో బుక్స్ ఎక్కువ చదవాల. ఓకే, పాయింట్ ఏంటంటే ఓషో చెప్పి కూడా మోస్ట్లీ దర్ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ వెస్టర్న్ ఫిలాసఫీ. ఓషో మన కదా, షోపెన్హోవర్ వీళ్ళందరూ ఇప్పుడు 17th 18th century థింకర్స్. అది మోస్ట్లీ ఓషో చెప్పినవి కూడా మీకు రెమినెంట్స్ అక్కడి నుంచి వస్తాయి. ఐఎమ్ షూర్ ఓషో రెడ్ ఆల్ దోస్ బుక్స్. ఇక్కడ దీంట్లో ఇంకోటి ఏంటంటే నాకు గడ్డాలు ఉన్న వాళ్ళందరూ ఐ జస్ట్ ఫండమెంటలీ డోంట్ ట్రస్ట్. ఓషో కూడా ఉంది కదండి. అదే నేను అందుకే కంపారిటివ్లీ అని చెప్పాను. ఓకే, అది ఒక ఏదో సాధు యోగి లాంటి డ్రెస్ వేసుకుని అది చేసినప్పుడు ఏదో ఒక అవుట్ సెట్లోనే నేను ఐ డిస్కనెక్ట్. కానీ థాట్కి దానికి వాల్యూ ఇవ్వాలి, కానీ లుక్కి ఎందుకు అంత నాకు అనిపిస్తుంది అంతే. అనిపించింది. ఇప్పుడు లాజిక్ లేదు. సరే, ఇప్పుడు భగవద్గీత అనేటువంటిది బేసికల్గా ఇట్ ఈస్ ద కన్వర్జేషన్ బిట్వీన్ అర్జున అండ్ కృష్ణ. ఈయనకి కొన్ని డౌట్స్, కొన్ని అనుమానాలు వచ్చినప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లో అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానాల యొక్క సారాంశం దాదాపు 700 శ్లోకాల భగవద్గీత. సో దాంట్లో ఫిలాసఫీ ఉంది, రకరకాల చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి వెళ్ళటం కంటే అర్జునుడిగా అడిగినటువంటి కొన్ని ప్రశ్నలని
మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారు అనేది ఒక ఆలోచన. అంటే మీరు కూడా చాలా ఫిలాసఫీ మాట్లాడతారు కాబట్టి ఆ ప్రశ్నలకు మీరైతే ఏం సమాధానం చెప్తారు అనేటువంటిది ఒక ఆలోచన వచ్చింది. సో దాంట్లో నేను అడగబోయేటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అందులో నా రథాన్ని బ్యాటిల్ ఫీల్డ్ మధ్యలో పెట్టు కృష్ణ అని అన్నాడు. అలా అడగకుండా లైఫ్ని ఒక బ్యాటిల్ ఫీల్డ్ అనుకుంటే హౌ టు అండర్స్టాండ్ ఆర్ సీ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ చెప్పండి. అంటే ఏమన్నారు, నా రథాన్ని అక్కడ ఆ బ్యాటిల్ ఫీల్డ్ మధ్యలోకి తీసుకెళ్ళి నిలుపు అన్నాడు. నా రథాన్ని కురుక్షేత్రం యొక్క ఫీల్డ్ మధ్యలో నిలుపు అన్నాడు, అందరిని ఒకసారి చూడటానికి అన్నట్టుగా. సో ఇక్కడ నేను దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఇప్పుడు యుద్ధం అనేటువంటి దాంట్లో లైఫ్నే ఒక యుద్ధం అనుకుంటే, ఒక బ్యాటిల్ ఫీల్డ్ అనుకుంటే, వేర్ షుడ్ వి స్టాండ్ టు సీ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ లైఫ్? ఇప్పుడు ఇది నాకేం గుర్తు వచ్చిందంటే, సీతారాం శాస్త్రి గారు నా సినిమాలో పాట రాశారు. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా, కలహమాడి గెలవకుంటే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. సో ఇప్పుడు అది వంశీకర సినిమా, నా సినిమా. సో ఇప్పుడు నాకు పాయింట్ ఏంటంటే, మనం పుట్టినప్పటి నుంచి వాట్ వీ డూ ఈజ్ అ కాన్స్టెంట్ స్ట్రగుల్. ఎవరో మీకు చేయరు, మీకు అనుకున్నది మీకు దొరకదు, మీ అంబిషన్ ఏదో ఉంటుంది, మీకు కోరిక ఉంటుంది. ఆ కోరికను తెచ్చుకోవడానికి ఒక పాయింట్, ఎవరెవరది మీకు అవ్వనివ్వట్లేదో వాళ్ళతో దెబ్బలాడటం. అది మెంటల్ అవ్వచ్చు, ఫిజికల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దట్ ఈస్ వాట్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను సినిమా తీస్తే ఆడియన్స్ చూడరు కాబట్టి వాళ్ళతో దెబ్బలాడాలి, తీయడానికి ఎవడో ప్రొడ్యూసర్ చేయాలి, ఇంకోటి ఎవడో ఏదో చేయాలి. ఎవ్రీబడి ఆల్ ద టైమ్ ఇంటూ కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్లో మీరు బ్రెయిన్స్ ఎంత యూజ్ చేస్తారు అవతలని నమ్మించడానికి, లేకపోతే మీ దగ్గర పవర్ ఉంటే డైరెక్ట్గా అటాక్ చేస్తారు. ఇప్పుడు ఒక ఇదేంటంటే, ఫిలాసఫర్ ఈజ్ ఎ పర్సన్ హూ డజంట్ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. He consoles himself over the fact that 80% of it is water. పాలు లీటర్ పడిపోయాయి కదా, అందులో 80% వాటరే కదా. ఇది మనం చేస్తాం, మన ఫిలాసఫీస్. వాళ్ళు ఏం చేస్తారు, ఆ మిల్క్ ఏదైతే పడిపోయిందో ఆ 20% దాన్ని ఉంది, కానీ దాన్ని ఏం చేయొచ్చు అనే ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుంది. అది డిఫిటిస్ట్ ఫిలాసఫీ కాదు, ఆప్టిమిస్ట్. యూనో, సో ఇప్పుడు నేను సినిమా తీయాలి అంటే ఇదేది తీస్తా, నాకేది తెలుసు అని చెప్పడానికి అవతల వాళ్ళని కాన్ఫ్లిక్ట్ లేకుండా నమ్మించి రాము బలి చేస్తాడు అని అంటే మీకు అది మ్యానిపులేషన్ ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, లేదా ట్రూత్ ఉండొచ్చు. ఏ విధంగా చేసినా సరే మీరు అనుకున్నది అవ్వాలి. మ్యానిపులేషన్, అబద్ధాలు, ఎనీథింగ్ బ్యాడ్, ఈవెన్ వైలెన్స్. మహాభారత యుద్ధంలో ఈ మూడు ఉన్నాయి. So I feel that is the whole point of life. Anybody coming up will always employ all these things. ఇక్కడ అర్జునుడికి వచ్చినటువంటి ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, వీళ్ళందరూ ఇప్పుడు మహాభారతంలో అన్నీ ఉన్నాయండి. మహాభారతం ఏ సెంచురీ రాస్తే తెలియదు రాశారు. సో ద పాయింట్ ఈజ్, అది హ్యూమన్ బీయింగ్స్ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్ ఎక్కడ ఉన్నా అదే ఉంటుంది. అంటే ఇక్కడ మన మన కాంటెక్స్ట్ భగవద్గీత కాబట్టి అవి అందులో కూడా ఉన్నాయని చెప్పి అంటున్నాను. నేను అదే చెప్తున్నా, కానీ అదంతా స్టడీడ్ ఫ్రమ్ పీపుల్ ఓన్లీ. ఇప్పుడు అర్జునుడి కాన్ఫ్లిక్ట్, వీళ్ళందరూ నాకు గురువులు, నా తాతలు, నా అన్నయ్యలు, వీళ్ళతో నేను యుద్ధం చేసి ఇప్పుడు నేను ఏం సాధించాలి, ఏం చేయాలి, ఇవన్నీ అన్నాడు జనరల్. అంటే ఇక్కడ ఏంటి, ఎమోషనల్ రిలేషన్స్ అండ్ డ్యూటీ, దాంట్లో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అటువంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు జనరల్గా? ఇప్పుడు సాక్రిఫైస్ అనేది ఒక నోబుల్ ఎమోషన్ అని, వేరే వాళ్ళ కోసం మన జీవితం త్యాగం చేసేది, ఇష్టం లేని పెళ్లిలో ఉండటం, పిల్లల కోసం ఉండటం. లైఫ్ అనేది ద పర్సూట్ ఆఫ్ ఇండివిజువల్ హ్యాపీనెస్ ఈజ్ ద ఓన్లీ గోల్ ఆఫ్ లైఫ్. మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది తప్పిస్తే మీరు వేరే వాళ్ళ గురించి పట్టించుకోవడం. కానీ సోషల్ ఆస్పెక్ట్లో ఎంతసేపు మీ పిల్లల కోసం బతుకు, భార్య కోసం బతుకు, ఆడి కోసం, తల్లిదండ్రుల కోసం బతుకు, సొసైటీ కోసం బతుకు అని చంపి అది చేయకపోతే మీరు గిల్ట్ క్రియేట్ చేస్తారు. గిల్ట్ క్రియేట్ చేసి అలా చేస్తే దేవుడు శిక్షిస్తాడు నిన్ను, అదొకటి పెడతాం, పాపం ఇది అది అని. సో ఇవన్నీ కూడా దేర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హౌ టు డిసిప్లిన్ యూ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ, నాట్ ఫర్ ద ఇండివిజువల్. ఇప్పుడు నాలాంటి తెలివైన కూడా అది చూశాడు కాబట్టి ఇవన్నీ వదిలేసాడు. నేను ఉట్టి నా హ్యాపీనెస్ కోసం ఎవరిని పడుచుకున్నాను. సో సెల్ఫ్ ఈజ్ ద సెంటర్, సెల్ఫ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ ద ట్రూత్.
సెల్ఫ్ని ఎలా డిఫైన్ చేయాలి మనం? బాడీయా, మైండా? వాట్ ఎవర్ గివ్స్ యూ హ్యాపీనెస్. అది కాదు, సెల్ఫ్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేయాలంటున్నాను. సెల్ఫ్ అంటే అంటే మీకు ఫీలింగ్ కదా, ఫీలింగ్, మీ ఫీలింగ్, మీ బిలీఫ్స్, మీ థాట్స్, అది అది ఏం చేస్తే మీకు ఎంత హ్యాపీనెస్ వస్తుంది, ఎక్సైట్మెంట్ వస్తుంది అనేది ఉట్టి మీకే తెలుస్తుంది. ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ ఎ సెపరేట్ థింగ్. ఓకే. సో అప్పుడు వాళ్ళది చేస్తే వాళ్ళకి హ్యాపీనెస్ వచ్చిందా అంటే నేను చాలా తక్కువ మందిని చూస్తాను. అవి ఏం చేస్తూ ఉండే, అమ్మ చంపుతున్నారు, ఇంటికి వెళ్ళకపోతే భార్య తిడుతుంది, ఈ పిల్లలేమో అసలు ఆడు ఇలాంటి కంటిన్యూస్ కంప్లైంట్ ఎందుకు చేస్తున్నారు? దే ఆర్ నాట్ హ్యాపీ. ఈ మధ్య నాకు తెలిసిన ఒక ఆవిడ, షీ వాస్ గెటింగ్ డివోర్స్. ఓకే. నేనేం చెప్పానంటే, ఇఫ్ ఎ పర్సన్ కెనాట్ యాడ్ యువర్ హ్యాపీనెస్, యూ షుడ్ ఇమీడియట్లీ కట్ ఆఫ్ ద పర్సన్ అని చెప్పాను. ఇంకొక పర్సన్ వాల్యూ అనేది మీ హ్యాపీనెస్కి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే. అప్పుడు నువ్వు నీ హస్బెండ్ గురించి చెప్తే ఎలర్జీ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇన్స్టిట్యూషన్లో ప్రాబ్లం, మనిషిలో కాదు. సేమ్ సలహా నేను మీ హస్బెండ్ కూడా అదే ఇస్తా. ఇట్స్ నాట్ అబౌట్ నేను నీ పక్షం తీసుకుని వదిలేయండి అని చెప్పట్లా, తనకు కూడా నేను వదిలేయమని చెప్తాను. సో ఎనీథింగ్ విచ్ కమ్స్ ఇన్ టు యువర్ ఫ్రీడమ్ షుడ్ బి రూత్లెస్లీ కట్ అవుట్. ఇప్పుడు ఫ్రీ విల్ అనేటువంటి దానికి, ఆ ఫ్రీ విల్ అనేటువంటి మనం తీసుకుని ముందరికి వెళ్తున్నప్పుడు కొంతమందికి బాధ కలిగింది అనుకోండి, కంపాషన్ అనేది ఒకటి వస్తుంది. ఈ కంపాషన్ ఫ్రీ విల్ యొక్క కాన్ఫ్లిక్ట్లో ఎటువైపు మనం మొగ్గాలి? ఇప్పుడు వాడి బాధ ఎక్కువ, మీ సంతోషం ఎక్కువ అని మీకు ఉండాలి కదా క్లారిటీ. ఇప్పుడు సపోజ్ ఒక పెళ్ళం ఉందనుకోండి, వైఫ్ ఇలా చేయకపోతే తను బాధపడతాను, తన బాధతో మీకు ఇరిటేషన్ వచ్చిందా ఏదో వచ్చింది, అప్పుడు మీరు వదిలేసి దాన్ని మీరు హ్యాపీగా ఉండటానికి ఒకచోదు. లేదు తను బాధపడుతుందని మళ్ళీ మీరు బాధపడి జీవితం అంతా నరకం అనుభవించడం అనేది, దా డిసిషన్ ఓన్లీ క్యాన్ బి డన్ బై దట్ పర్సన్. అంటే అలాగేదండి. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, ఆ వ్యక్తి కూడా హ్యాపీగా ఉంటారు అన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకోవచ్చు ధైర్యంగా ముందరికి వెళ్ళి. ఈ నిర్ణయం వల్ల నేను హ్యాపీగా ఉంటా, బట్ దట్ పర్సన్ విల్ సఫర్ ఎ లాట్, ఎదర్ ఫైనాన్షియల్లీ ఆర్ ఎమోషనల్లీ ఆర్ వాట్ ఎవర్ షీ హాస్ టు ఫేస్ ద లాస్, హీ ఆర్ షీ అనుకోండి. అటువంటప్పుడు మనం ఫ్రీ విల్ వైపు వెళ్ళాలా, మన సెల్ఫ్ కోసం వాళ్ళ వైపు ఆలోచించాలి? అది మీరు ఫ్రీ విల్ అదేంటి వాళ్ళకి ఇదే వస్తుంది అంటే మీ కెపాసిటీ ఉందా, బట్ దట్ విల్ కమ్ టు సేమ్ థింగ్. వాళ్ళకి క్రియేట్ అయ్యే బాధ ఎక్కువ డిగ్రీ ఉందా, మీరు ఫీల్ అవుతున్న బాధ డిగ్రీ ఎక్కువ ఉందా? సో అది మీ కెపాసిటీ అంతా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైనాన్షియల్ ఏదో ఇచ్చారు, ఫైనాన్షియల్ ఒకటే కాదు కదా. వెన్ యూ ఒక వైఫ్ని వదిలేస్తే ఆ వైఫ్కి ఇంకో హస్బెండ్ దొరకడం ఎరుగుతాయి కదా, ఏదైనా హస్బెండ్ వైఫ్ కాంటెక్స్ట్ కాకుండా బాధ అనేది, నేను దాని గురించి మాట్లాడుతున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఇప్పుడు సపోజ్ నేను ఒక బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, నా పార్ట్నర్ నేను కలిసి చేస్తాను, సడన్గా నాకు బెటర్ పార్ట్నర్ దొరికింది అనుకోండి, నాకు ఇంకా చాలా ఎక్కువ నేను ఫిలిమ్స్ చేస్తానా ఇది చేస్తాను అలాంటిది ఏదో ఒక బెటర్ ఆప్షన్ లైఫ్లో వచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను, అది ఐ వాంట్ టు టేక్ దట్ బికాజ్ ఐఎమ్ లివింగ్ మై లైఫ్ ఫర్ మై సెల్ఫ్. అప్పుడు నేను నా పార్ట్నర్ తోటి తెగదెంపులు వాట్ ఎవర్ చేస్తాం, వాట్ ఎవర్ ప్రాసెస్. సేమ్ థింగ్ బాధ అనేది రిలేషన్షిప్ నుంచి వస్తుంది ఫస్ట్. సో రిలేషన్షిప్కి సెల్ఫ్కి ఉన్న కంపారిజన్ చెప్పేది, అండ్ నో రిలేషన్ ఈజ్ అబౌవ్ ద సెల్ఫ్. ఇంకా ఈ క్వశ్చన్ ఇంకొంచెం నేను ప్రిసైజ్గా పెడతానండి. మీరు ఏదో ఒక పని చేస్తున్నారు, ఆ పని చేయటం వల్ల మీకు ఏదో ₹1 కోటి వస్తాయి, కానీ అది చేయటం వల్ల పక్కన వాళ్ళకి కొంతమందికి తెలియకుండా వాళ్ళకి 10 కోట్లు పోతాయి అనుకోండి. అంటే వాళ్ళ లాస్ అనేటువంటిది మీ గెయిన్. ఇక్కడ ఈ ప్రాసెస్లో మీరు ఏం చేస్తారంటాను, ఇది మీ యొక్క సెల్ఫ్ యొక్క హ్యాపీనెస్ కోసం చూస్ చేసుకుంటారా, అర్రే వాళ్ళకి పోతే అది అన్యాయం కదా అనేటువంటిది ఆగుతారు. అండ్ అది పోతే ఒక నిమిషం, ఆ 10 కోట్లు పోతే వాళ్ళ లైఫ్ రూయిన్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక 1000 కోట్లు 10 కోట్లు పోగొట్టుకోవడం కాదు. ఇటువంటి కాంటెక్స్ట్లో ఇప్పుడు ఈ ఆస్పెక్ట్లో చాలా మంది ఎక్స్పీరియన్సెస్ నాకు తెలిసిన ఒక ఫైనాన్షియల్ ఉన్నాడు, అతను ఫైనాన్స్ చేస్తాడు, అగ్రిమెంట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఎంతో డబ్బులు ఇచ్చాడు, ఆడు కట్టలేకపోతున్నాడు. కట్టలేనప్పుడు అతన్ని మీరు జైలుకి తీసుకెళ్ళారా, కేసు పెట్టారా, ఇది చేశారా? అతను కేసు పెట్టి అతను జైలుకి తీసుకెళ్తే పిల్లలు ఏమైపోతారు, పిల్లలు రోడ్డు మీద పడిపోతారు, ఇవన్నీ ఉంటాయి కదా ఎలిమెంట్స్. అప్పుడు దాని మీద అతను స్పందించి ఏమి చేయలేదు అనుకోండి, అది చారిటీ అవుతుంది. దట్ ఈజ్ చారిటీ, ఈజ్ నాట్ ఈజ్ బిజినెస్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నేను ఊరికేనే ఈ ఒక చిన్న చిటికేసాను,
ఈ చిటికేస్తే ఎవడో ఆఫ్రికాలో ఒకడు పోతాడు, యా నాకు తెలియదు ఎవడో నాకు తెలియదు, నో ఆడు పోతాడు, నాకు ₹1,00,00,000 వస్తాయి. యా యా ఒక సిచ్యువేషన్ తీసుకున్నాం. కరెక్ట్. అప్పుడు ₹1,00,00,000 నాకు ఎంత అవసరం, ఒకటి దేనికి అవసరం అనేది బ్యారేజ్ ఉంటుంది కదా. ఎవడో అనామకుడు నాకు ఊరికి పేరు తెలియని ఇన్నోసెంట్ పర్సన్ ఎలా చంపేస్తున్నాను నేను? అది ఎథికలీ, మారలీ, ఎవ్రీ విచ్ వే రాంగ్. మేబీ లీగల్ యూ కాన్ బి కాట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. యా కానీ ఈ డెసిషన్స్ మనం ఎప్పుడు తీసుకుంటాం, ఎలా తీసుకుంటాం అంటే కోడి కూడా ప్రాణే. మీ చికెన్ బిర్యానీ దాన్ని చంపేస్తారు కదా, నరికేస్తారు కదా దాన్ని. ఎందుకంటే మీకు చికెన్ తినే టేస్ట్ ఈజ్ బెటర్ దెన్ కోడి ప్రాణం. సిమిలర్లీ మీరు ఇప్పుడు వేరే దేశానికి వార్కి వెళ్ళారు అనుకోండి, ఎవరిని చంపుతున్నారు? సోల్జర్స్ని చంపుతారు. సోల్జర్స్ ఆర్డర్స్ ఫాలో అవుతారు. డెసిషన్ తీసుకునే వాళ్ళు ఎక్కడో క్యాపిటల్లో ఉంటారు, పాలిటీషియన్స్ వాళ్ళు. మీరు కాల్చేది వీళ్ళని, ఎందుకు మీకు ఆర్డర్ ఇచ్చారు. అలా కాకుండా ఎలా చేయగలుగుతారు? ఆడేమో దొరకడు, మీకు ఎక్కడ దొరికాడు. సో ఈ కైండ్ ఆఫ్ డెసిషన్స్ కాన్స్టెంట్లీ వి టేక్. ఇప్పుడు పెద్ద కంపెనీ ఉంది, ఆ కంపెనీలో వాడు ఒక మాస్ ప్రొడక్షన్ చేసి కాంపిటీషన్ కన్నా తక్కువ ప్రైస్లో ఇవ్వగలుగుతాడు. ఈడేమో ఇవ్వలేకపోతున్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఈ స్మాల్ బిజినెస్ కూడా ఎగిరిపోతారు. ఇప్పుడు ఎంఎన్సీలో వచ్చినప్పుడు మేజర్ ప్రాబ్లం అది. కరెక్ట్. కానీ వాడు ఇక్కడ వీడికి నష్టం వస్తుంది, కానీ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. వాళ్ళకి తక్కువలో క్వాలిటీతో వస్తుంది. కరెక్ట్ కరెక్ట్, అర్థమైంది. అప్పుడు మీరు ఏమి చేసినా సరే ఎవరో ఒకటి నష్టం వస్తుంది. సంథింగ్ విల్ హ్యాపెన్ టు సమ్ డిగ్రీ. అప్పుడు దాన్ని వెయి చేసి ప్రోస్ అండ్ కాన్స్ స్టడీ చేసి యూ హ్యావ్ టు టేక్ ద కాల్. చేసే బ్రాడర్ అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది అనేటువంటి దాని మీద డెసిషన్ తీసుకోవాలి, ఎక్కువ లాభం ఎవరికనేది. అదే కదా. ఇప్పుడు కౌరవ సోల్జర్స్ కూడా బారిలో ఉంటారు కదా. అవును అవును. మనం పాండవులు హీరోలను, మనం పాండవుల పక్షం తీసుకుని కౌరవులు చంపేశారు అన్నాం. అవును. మరి ఇప్పుడు కౌరవుల పిల్లల సంగతి ఏంటి? అంతే కదా. వాళ్ళందరూ రోడ్డు మీద వచ్చేస్తారు కదా. కానీ మరి పాండవులు ఏం చేస్తారు అది చేయకుండా? సో ఆల్ ఆఫ్ us హ్యావ్ టు టేక్ ద డెసిషన్. ఇప్పుడు పాండవులు నెగ్గారు, కౌరవులు ఓడిపోయారు అన్న దాంట్లో ధర్మం ఎటు ఉంటే అటువైపు నెగ్గుతుంది, ధర్మం వైపు ఉంటే కనుక గెలుపు వస్తుంది, ధర్మం వైపు ఉన్నవాడి పక్కన నేను ఉంటాను అని కృష్ణుడు డైలాగ్ ఒకటి ఉంది. అసలు ధర్మం అంటే ఏంటంటారు మీరు, మీ అండర్స్టాండింగ్లో? ఇప్పుడు నాకు 2 పాయింట్స్. ధర్మం అంటే జస్టిస్ అనుకున్నాను ఒక నిమిషం. ఎవరు చెప్తున్నారు అది? మీరు అది ఐదర్ ఇలాంటి బుక్లో ఉంది, లేదా లీగల్ లాంగ్వేజ్లో జస్టిస్, ఇన్జస్టిస్ ఏదో ఉంది. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే అది మారల్ ఆస్పెక్ట్లు చూడటానికి, సోషల్ ఆస్పెక్ట్లు చూడటానికి 2 డిఫరెన్స్. ఇది తప్పు, ఇప్పుడు తప్పు ఒప్పు వేరు, నేరం వేరు, పాపం వేరు. అవును. పాపం గాడ్కి సంబంధించింది. మీరు పోయాక నరకంలో చూపిస్తాడు రా అని పని, ఎందుకంటే ఇక్కడ ఎవడో చూపట్లేదు కాబట్టి అదొక హోప్. ఇప్పుడు ఎథికల్ ఆస్పెక్ట్లో అది ఇది జనాలు ఏమనుకుంటారు అది చేస్తే, సోషల్ యాక్సెప్టెన్స్. లీగల్ అంటే స్ట్రైట్. కరెక్ట్. ఇప్పుడు ఈ 3 ఇష్యూస్లోనే నేను ధర్మం పక్కన ఉంటాను అంటే అది కృష్ణుడు సైడ్ తీసుకున్నాడు. సో ఆయన తీసుకున్నాడు. దుర్యోధనుడు ఏం చేశాడు? దుర్యోధనుడు విలన్ అని చెప్తున్నారు, వీళ్ళు హీరోస్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎప్పుడు జరిగిన ఇరాన్ ఏమో ఇరాన్ రైట్ అంటది, అమెరికా రైట్ అంటది. కొన్ని కంట్రీస్ ఇండియా, కొన్ని కంట్రీస్ ఎవరికి తెలుస్తుంది ఎవరి తప్పు ఎవరికైనా? ధర్మం అనుకుంటాడు. ఇజ్రాయెల్ నక్క అది చేస్తారు, ఇజ్రాయెల్ పాపం 1945లో చంపేశారని ఆడాడు, ఇంకోటి అంటాడు సెకండ్ వరల్డ్ వార్లో ఎంత కష్టపడ్డారని. సో ప్రతి దాంట్లో మీకు ఒక కౌంటర్ వ్యూ ఉంటుంది. అప్పుడు మీ దగ్గర ఉన్న చాయిస్ ఏంటంటే ఏదో ఒక వ్యూ మీరు నమ్మాలి. మీరు నమ్మింది మీరు ధర్మం. రియల్ లైఫ్లో విలన్స్ ఉండరు, ఎవడి కన్విక్షన్ అది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆటం బాంబ్ వేసి లక్షల మందిని చంపేశారు, ఇది ఇన్నోసెంట్ మెన్, విమెన్, చిల్డ్రన్. అంతకన్నా టెర్రరిస్ట్ అటాక్ ఉంటుందా ఉసామా బిన్ లాదెన్ అన్నాడు. నేను ఆఫ్టర్ ఆల్ 3,000 మందిని చంపాను, వాళ్ళు అనార్మ్డ్ పీపుల్ 2,00,000 మంది చంపారు. కరెక్ట్. ఆ స్టేజ్కి నేను రీచ్ అవ్వాలంటే నాకు 200 ఏళ్ళు పడుతుందని చెప్పాడు ఉసామా బిన్ లాదెన్. అంతవరకు మనం ఎప్పుడు అది టెర్రరిస్ట్ అటాక్ అనుకోవాలి. కరెక్ట్. టెర్రరిస్ట్ అంటే ఏంటి? ఐడియాలజికల్ ఆర్ పొలిటికల్ గెయిన్ కోసం ఎక్స్ట్రీమ్ వైలెన్స్ యూజ్ చేసి అన్ఆర్మ్డ్ పీపుల్ని, ఇన్నోసెంట్ పీపుల్ని చంపడం. దట్ ఈస్ వాట్ ద డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం. అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అప్పుడు సడన్గా ఈ లాజిక్ ఏంటి,
అమెరికా విలన్గా ఉండదు. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, అమెరికా ఎందుకు చేసింది అసలు? ఎందుకు చేసిందంటే దానికి 1-2 months ముందు ఒకినావా బ్యాటిల్ అని జరిగేది. అది కొంచెం ఎక్కడో దూరంలో ఒక ఐలాండ్ జపాన్కి. అక్కడ చాలా హెవీగా అమెరికన్ సోల్జర్స్ చచ్చిపోయారు ఆ బ్యాటిల్. జాపనీస్ వాళ్ళు చంపేశారు. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే ట్రూమెన్ ప్రెసిడెంట్కి, మనం జాపనీస్ మెయిన్ ల్యాండ్ మీద అటాక్ చేస్తే hundreds of thousands of అమెరికన్స్ చచ్చిపోతారు. దాని తర్వాత వార్ ఇంకా ఎన్ని ఇయర్స్ కంటిన్యూ అవుతుంది తెలియదు. ఆల్రెడీ మన ఎకానమీ దెబ్బతుంది. 4 ఏళ్ళు నుంచి మనం వార్లో ఉన్నాం, ఇంతమంది పోయారు ఇప్పుడు. ఇవన్నీ చెప్పి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఆటమ్ బాంబ్ వేస్తే భయంతో ఇమ్మీడియట్గా సరెండర్ అవుతారు. అప్పుడు ఏంటి, వీళ్ళ పర్పస్ ఏంటి, భయం క్రియేట్ చేయాలి వారు ఫైట్ కంటిన్యూ చేయడానికి. అది మీరు 10 మంది 100 మంది చంపితే అవుతుంది కదా. 1,00,000 మంది అరేమా అని ఏం చేశారు, 2 లక్షల మంది చంపే బాంబు వేసి ఇప్పుడు ఇమీడియట్ సరెండర్ అవ్వకపోతే మొత్తం అన్ని సిటీని వేస్తూ ఉన్నారు. ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు, ఇది మా దగ్గర ఉన్న పవర్ అని. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, అమెరికన్ విల్ ఉంది, ట్రూమెన్ ప్రెసిడెంట్, అప్పుడు వైస్ ప్రెసిడెంట్, అంతమంది ఇన్నోసెంట్ వాళ్ళు పోతారంటే ఈ మన జాపనీస్ వాళ్ళు. ట్రూమెన్ ఏమన్నాడంటే, నేను జాపనీస్ పీపుల్కి ప్రెసిడెంట్ కాదు, అమెరికన్ పీపుల్ ప్రెసిడెంట్, నేను హ్యుమానిటీ ప్రెసిడెంట్ కాదు. 100 మంది అమెరికన్స్ థ్రెటన్ చేస్తే 1,00,000 మంది వేరే కంట్రీ కూడా చంపుతా అన్నాడు. అది కరెక్టే కదా. ఇప్పుడు ఉసామా బిన్ లాదెన్ కరెక్టే, ఆడు కరెక్టే. ఫైనల్గా అయింది, జపాన్ సరెండర్ అయింది. సో దీన్ని బట్టి మీరు చెప్పేది అప్పుడు ఏంటి, ఇందులో పోయిన వాళ్ళు ఎవరు ఉంటే పోయిన వాళ్ళు, కరెక్ట్, వాళ్ళు వరల్డ్కి అవసరం లేదు. ఇన్నోసెంట్ పీపుల్ మనం మాట్లాడతాం. ఇన్ ఎఫెక్ట్ గవర్నమెంట్స్ అని గొర్రెలాగా చూస్తారు. పోయారు అంతే. ఎవరు పోతే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటి విన్నాను, అమెరికా ఇరాక్ వార్ అప్పుడు ఒక 100,000 ఇరాకీస్ పోయారు, ఒక అమెరికన్ పోయాడు అని చెప్పాడు. చెప్తే అమెరికన్ ఎవడన్నారు, అంతే కదా, ఒకడు గురించి తెలుసుకోవడానికి ఒకడు. ఇంకోటి, అమెరికా ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అదొకటి. కరెక్ట్. మీరు ఒడిస్సాలో ఫ్లడ్స్ వచ్చి 1,00,000 మంది పోతే పట్టించుకోరు, బాంబేలో అయితే పట్టించుకుంటారు. ఎందుకంటే సిటీ పెద్దది, మీకు రిలేటబిలిటీ ఉంటుంది అక్కడ. కరెక్ట్. ఎక్కడో ఒడిస్సాలో జరిగింది అమ్మ, ఎక్కడో మనకు తెలియని చోట జరిగింది అంటే అసలు ఇప్పుడు వెనజులాలో అర్త్క్వేక్ వచ్చి 1,00,000 మంది పోయారు చదివే ఇప్పుడే. అసలు నేను ఓపెన్ కూడా చేయలేదు, ఎందుకంటే వెనజులా మీద ఇంట్రెస్ట్ లేదు. ఇదే ఎర్త్క్వేక్ మీకు అమెరికాలో చెందుకోండి, లేకపోతే సమ్ అదర్ కంట్రీ, ఇండియాలో నాకు రిలేటబిలిటీ ఉంటుంది అంతే. సో ఇప్పుడు ఏంటి, ఇంత డార్క్ ఇదైనా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం. ఇప్పుడు సునామీ వచ్చింది, 2.5 లక్షలు మంది పోయారు సునామీ వచ్చినప్పుడు. మనకు ఆ వేలా వచ్చింది, అమ్మ ఏముందని సినిమా చూసినట్టు చూసారు అంతే. ఎవరు కూడా 2.5 లక్షలు పోయిరా అని ఎవరు అనుకోలేదు. సో కమింగ్ టు ఆన్సర్, ధర్మం అనేది రిలేటివ్గా ఉంటుంది, అంతే, స్టాటిక్గా ఉండదు. సో ధర్మాధర్మాలు అనేవి అబ్సల్యూట్ ట్రూత్స్ కాదు, అవి పర్సెప్షన్స్ మాత్రమే. అప్పుడు నేను ఎప్పుడు చెప్పగలుగుతా, దుర్యోధనుడు పాయింట్ ఆఫ్ వ్యూ అన్నప్పుడు చెప్పగలుగుతా. కృష్ణుడు ఫిక్స్ అయిపోయాడు దుర్యోధనుడు విలన్. దుర్యోధను కూడా నేను కృష్ణుడు చెప్పిన మాటలు, అర్జునుడు చెప్పిన మాటల నుంచి అంటున్నా అతని గురించి. అతనితో కూర్చుని మాట్లాడితే అది ఏం చెప్తాడో తెలియదు కదా. తర్వాత దీంట్లో భగవద్గీతలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ థింగ్ ఏంటంటే కర్మణ్యేవ అధికారస్తే అనే దాంట్లో నువ్వు ఫలితం గురించి ఆలోచించకు, పని చెయ్యి అన్నాడు. దీని గురించి మీరేమంటారు, మీ టేక్ ఏంటి దాని మీద? అంతగానే చేసేది లేదు, చేసి కూడా లేదు కదా. ఫలితం ఎవడి చేతుల్లో ఉండదని మల్టిపుల్ టైమ్స్ ప్రూవ్ అయింది. మళ్ళీ దానికి చెప్పడం ఏంటి, అది కాదు. ఫలితం గురించి ఆలోచించద్దు అంటే మనిషి స్టార్ట్ అవ్వలేడు. ఇప్పుడు ఎవరైనా సినిమా తీస్తున్నప్పుడు ఫ్లాప్ అయినా పర్వాలేదు, ఎవడు తీస్తాడు, ఎందుకు తీస్తాడు, హిట్ అవ్వాలని తీస్తాడు, అది ఆడి చేతుల్లో లేదు. అప్పుడు ఆడ ఏడుస్తున్నప్పుడు చెప్పే డైలాగ్ ఇది. ఆడ మొత్తం డబ్బులు పోయి నెత్తి మీద గొడ్డ వేసుకుని ఏడుస్తున్నప్పుడు దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ డిఫీటిస్ ఫిలాసఫీ అంటారు. ఫలితం ఆలోచించుకోరా, నీ పని నువ్వు చేసావు అంటే ఆడికి వచ్చే 10 కన్నీటి బోట్లో 2-3 తగ్గొచ్చు. అది సో అదొక కంటి తుడుపులైన అంటారు, కంటి తుడుపులైన అంతే. కానీ కాదు, ఇప్పుడు ఎందుకంటే మీకు ఫలితం ఆలోచించకపోతే ఎవడు పని చేయడు అసలు. మీకు ఆ విల్ అంటే ఎక్కడి నుంచి వచ్చినది, పట్టుదల అనేది అంటే కాదండి. అంటే అబ్జర్వింగ్ యూ, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ దిస్. ఇప్పుడు మీరు ఉన్నారు, సినిమా తీస్తున్నారు, సినిమా తీసే ప్రాసెస్ ఎంజాయ్ చేస్తారా, లేకపోతే ఇది అయిన తర్వాత వచ్చే ఫలితాన్ని ఊహించుకొని? ఓన్లీ ప్రాసెస్ బికాజ్ ఐ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, నథింగ్.
సినిమా పక్కన పెట్టండి, ఇప్పుడు నేను కారులో వస్తున్నా, ఏదో ట్రక్ గుద్ది పోవచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ కెన్ హ్యాపెన్ విచ్ ఇస్ నాట్ ఇన్ మై కంట్రోల్. అప్పుడు నేను బతికున్నంతసేపు ఎగ్జాక్ట్గా హౌ ఐ వాంట్ టు లివ్, అదొక్కటే చూస్తాను. ఇప్పుడు ఒకసారి ఒక డిస్కషన్లో ఒకరు అన్నారు, రామ్ గోపాల్ వర్మ ఆయన అసలు దేవుడిని నమ్మడు కదా, కానీ ఎందుకు ఆయన కెరీర్ అంత హ్యాపీగా వెళ్ళిపోతుంది, ముందర కంటే ప్రొడ్యూసర్స్ దొరుకుతున్నారు, వరుసపెట్టి ఆయన ఎప్పుడు యాక్టివ్గా బిజీగా ఉంటున్నాడు, ఆయన ఏంటిదే అసలు ఆయన దేవుడిని నమ్మడు కదా. నేను అన్నది ఏంటంటే ఆయన దేవుడిని నమ్మడు కానీ దేవుడు ఆయన నమ్ముతున్నాడేమో. ఇప్పుడు నీకు నమ్మకం ఏముందనేది కాదు, ఆయనకున్న నమ్మకం అనేటువంటిది ఇంపార్టెంట్ కదా అని అన్నాను, ఏదో అదే ఫ్లోలో అన్నాను. కానీ ఆలోచిస్తేనండి చాప్టర్ 12 భగవద్గీతలో భక్తుడు అంటే ఎవరు, నాకు ఎలాంటి వాడు, నాకు ఎటువంటి వాడు నిజమైన భక్తుడు అనేది ఆయన ఒకటి చెప్పాడు, కృష్ణుడు చెప్పిన దాంట్లో ఉంది. అందులో మీకు చెప్పడం కోసం చెప్పి రాసుకొచ్చాను. ఏంటంటే ప్రశంస నింద రెండింటిని సమానంగా చూసేవాడు, సుఖదుఖాలను సమానంగా చూసేవాడు, గౌరవం అవమానం రెండింటిని సమానంగా చూసేవాడు, విజయం అపజయం సమానంగా చూసేవాడు, మిత్రుడు కానీ శత్రువు కానీ లేనివాడు, ఎవరిని ద్వేషించినవాడు, మమకారం అహంకారం లేనివాడు, ఎప్పుడూ సంతృప్తిగా ఉండేవాడు. వీడు నాకు భక్తుడు, తను నన్ను చూడపోయినా కూడా నేను తను చూస్తాను అనేటువంటి సెన్స్ కూడా ఒక ఇంటర్ప్రిటేషన్లో ఉంది. మొత్తం అన్ని నాకు వర్తిస్తుంది. అది అంటే మీకు తెలియకుండా మీరు భగవద్గీతలో ఉన్న విధంగా మీరు ఫాలో అవటం వల్ల దేవుడు మిమ్మల్ని ఎక్కువ నమ్ముతున్నాడు అందరికంటే అనేది నా ఫీలింగ్. ఇప్పుడు దేవుడు అనేటువంటి కాన్సెప్ట్లో తీసుకుంటే మీరు దానికి జెండర్ పెట్టండి, జెండర్ పెట్టకపోండి, ఒక కాన్షియస్నెస్ అనండి. ఇప్పుడు ఒక ఉదాహరణ, చేప ఉంటుంది, చేప వాటర్లో ఉంటుంది, దాన్ని యూనివర్స్ అంటే ఏంటి అని అడిగితే వాటర్ గురించి చెప్పి వాటర్లో ఉన్న ప్రపంచం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది బాగా తిరిగిన చేప అయితే అక్కడ వాటర్ ఉప్పుగా ఉంటే ఇక్కడ తీగా ఉంటాయి అని చెప్తుంది. ఏది సముద్రం అనేది తేడా అంతమంది దానికి తెలియదు. వాలేసి ఎవడో పెట్టాడు, బయటకు వచ్చింది, ప్రాణం పోయింది. బయట ఏముందో అసలు దాని రిజిస్టర్ కూడా అవ్వాలి. ఆ లోపల ఉన్నటువంటి చేపకి బయట ఇంత ప్రపంచం ఉంది, ఇసుక ఉంది, చెట్టు ఉంది, చెట్టు మీద పక్షి ఉంది, ఆకాశం ఉంది, ఏమీ తెలియదు. అలాగ మనం మన అంబెల్ట్లో మన పర్సీవ్డ్ యూనివర్స్లో చేపలాగా ఉన్నామా, మనకంటే పైన ఏదన్నా ఒక పవర్ఫుల్ కాన్షియస్ బీయింగ్స్ ఏమన్నా ఉన్నాయా అనేటువంటి ప్రశ్నకి మీరేం చెప్తారు? ఇప్పుడు అది ఆటోమేటిక్గా కరెక్ట్. మన చిన్నప్పుడు ఒక సామెత ఉంటుంది, బావిలో కప్పలు అంటాడు. ఆ కప్ప బావి చూస్తుంది, బావి ఎడ్జ్ చూసి అది ప్రపంచం అనమాట. మనం కూడా బయట ఉన్న మన లిమిటేషన్లో స్కైని దాటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వరల్డ్. ఇప్పుడు మన ఇంట్లో పిల్లి ఉంది, పిల్లికి ఎట్లా కనిపిస్తాం మనం, మనకెట్లా తెలుస్తుంది అసలు? సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్షియస్ బీయింగ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ వరల్డ్, దట్ గోస్ వితౌట్ సేయింగ్. అప్పుడు మీరు నిద్రపోయారు అనుకోండి, వరల్డ్ అంతా మాయమైపోతుంది. మీరు లెగిసే వరకు మీకు మళ్ళీ మీరు లెగిసినప్పుడు టబాకం వస్తుంది, ఏదో అందరికీ వేరే వేరే ఫామ్స్లో వస్తుంది. సో ఎందుకంటే యు ఆర్ పర్సీవింగ్ త్రూ యువర్ సెన్సెస్. మీ కళ్ళు చెప్తున్నాయి, ఏం చెప్తున్నాయి, రామ్ గోపాలంతో మాట్లాడుతున్నాను, నా మాటలు మీ చెవులండి, మీరు ఆ టేబుల్ని మీరు టచ్ చేస్తున్నారు. ఆల్ దీస్ సెన్సెస్ ఆర్ నథింగ్ బట్ your functions of your mind, and the mind is nothing but a thought which is an idea. అప్పుడు ఏంటి, అసలు టోటల్ వరల్డ్ ఉట్టి మీ ఇమాజినేషన్ ఉందేమో, అసలు మేము ఎవరు లేమేమో ఎట్లా తెలుస్తుంది? బ్యూటిఫుల్. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకోగానే మీ మైండ్ అయిపోతే మా ఎగ్జిస్టెన్స్ దిస్ పర్టిక్యులర్ థాట్ ఐ బిలీవ్ ఐ రెడ్ ఇట్ ఇన్ షోపెన్హౌర్స్ బుక్. కానీ ఒక చిత్రమైన కోఇన్సిడెన్స్ ఏంటంటే సిమిలర్ థింగ్ ఆదిశంకరాచార్య అది విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం అని చెప్పని ఒక శ్లోకం ఉంది. ఓకే, ఇదే సెన్స్ చెప్తోంది ఆల్మోస్ట్. అంటే మీరు ఈస్టర్న్ ఫిలాసఫీ అంటే అది రిగ్రెసివ్ అన్నారని చెప్పి అదే అంటున్నాను. ఇప్పుడు షోపెన్హౌర్ చెప్తే వరల్డ్ అంతా, షోపెన్హౌర్ ఇంగ్లీష్ కూడా కాదు, జర్మన్ ఫిలాసఫర్ చెప్పింది నా దగ్గరకు వచ్చింది, మనం చెప్పింది ఎక్కడికి వెళ్ళాలి. అది సో ద ప్రాబ్లమ్ ఇస్ లాంగ్వేజ్, లేకపోతే అప్లికేషన్ ఉందా లేదా. 100% ఇప్పుడు నేను చెప్పినంత క్లారిటీ అయితే ఉండటానికి వీలు. ప్రాక్టికల్ అప్లికేషన్ స్థిరాస్తి చెప్తున్నాను. మీరు అలాంటి ఏమంటుంది ఎలక్యూషన్ లేకపోతే మీకు ఎలా రీచ్ అవుతుంది? ఓకే, అదే ఇప్పుడు దాంట్లోనే కాన్షియస్నెస్ గురించి, అంటే బియాండ్ మన పైన ఏదన్నా ఒక డైమెన్షన్ ఉందా అనే దానికి మీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే అది కాన్షియస్సా లేకపోతే గాడా ఏదన్నా మీరు పేరు పెట్టండి.
ద వెరీ ఫ్యాక్ట్ 99.9999 థింగ్స్ ప్రపంచంలో జరుగుతూనే మనకు తెలియదు. మనకు తెలియనప్పుడు మన లిమిటేషన్ ఎంత ఉన్నప్పుడు ఇంకొక ఫోర్స్ ఉండకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుందని ఇప్పుడు అంటున్నాను. మనం ఇల్లు కడుతున్నాం, రూమ్ వేసాం, సీలింగ్ వేసాం, పైన ఇంకో ఫ్లోర్ పెట్టాం, అది ఇది చేసాం. ఇప్పుడు టోటల్ యూనివర్స్లో ఈ ప్లానెట్లు ఏంటి, ఆ గ్రావిటేషన్ పుల్ ఏంటి, అవన్నీ తిరగడం ఏంటి, అక్కడి నుంచి మనకు తెలిసిన ప్లానెట్లో లైఫ్ ఫామ్ ఎందుకు వచ్చింది, అసలు ఏం ఉద్ధరిష్టానికి వచ్చి ఏమీ తెలియదు మనకి. మనకు ఉన్న పరిస్థితుల్లో బెస్ట్ వేలో బతకడానికి ట్రై చేస్తాం, మనం ఎందుకున్నా తెలియదు. సో ఇప్పుడు దేవుడే క్రియేట్ చేశాడు అందరినీ. మరి ఎందుకు కొంతమంది నల్లగా పెట్టి ఇంకోటి అమ్మాయిని అందంగా పెట్టి బుద్ధింగలు ఎందుకు క్రియేట్ చేశాడు దేవుడు అన్నది? బుద్ధింగలకి ఎందుకు? నేను మన పర్స్పెక్టివ్లో ఉంది. కరెక్ట్. మనకి దేవుడికి మనం ఇష్టం అంటే మనకు అష్ట కష్టాలు పెట్టడానికి సునామీలు అన్నీ ఎందుకు పెట్టాడు? అది కూడా తెలియదు. సో అప్పుడేంటి, అది ఎక్స్ప్లెయిన్ చేయలేక వీళ్ళు కర్మ సిద్ధాంతం అని అంటారు. నువ్వు పూర్వజన్మలో చేస్తే ఇప్పుడు అనుభవిస్తావు. ఇప్పుడు అక్కడ అది ఎంత స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ అంటే, ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను అనుకోండి, మీరు వెంటనే నన్ను కొట్టతారో ఏదో చేశారు, అప్పుడు తప్పు చేశారని తెలుస్తుంది. వాట్ ఎవర్ దాని రిజల్ట్ ఏదో వస్తుంది. 30 సంవత్సరాలు కొట్టాను కూడా అది నేను మర్చిపోయి మీరు అందరూ మర్చిపోయాక టడేలని కొడితే ఇక్కడేంటి ఇంకో జన్మ. కరెక్ట్. 30 సంవత్సరాల్లో మీకు మెమరీ లాస్ రావచ్చు, ఇన్సిడెంట్. లాస్ట్ జన్మలో నేను ఏంటో తెలియదు, నేను ఏం చేశానో తెలియదు, నాకు చెప్పకుండా ఇక్కడ కష్టాలు పెడితే అది ఏ విధంగా అసలు అది మీరు జస్టిస్ సిస్టంలో పెడితే కొడతారు కొడుతుంది ఇది. కానీ ఎందుకు వచ్చిందంటే కర్మ సిద్ధాంతం చాలాసార్లు మనుషులు వాళ్ళు గెట్ అవే, వాడు అన్నీ చేసినంత బాగున్నాడా, వాడి దగ్గర అంత డబ్బు ఉందా, వాడు పెద్ద కరుకుట కూడా అన్నీ చెప్పినా వాడు హ్యాపీగా బతికేస్తున్నాడు అనేది కూర్చుని ఏడుస్తారు కదా, వాళ్ళ కంటి తుడిపికి నెక్స్ట్ జన్మలో ఉంటుందా ఆడి పని అని చెప్తారు. ఇక్కడ ఏం చేయలేము కాబట్టి. కానీ సరే ఇప్పుడు దీంట్లోనే తీసుకుంటే అలాగే సేమ్ రివర్స్, ఇక్కడ మంచోడు కష్టాలు పెడతా ఉంటే ఆడేది చేసి ఉంటాడు. చిన్న ఇది దీంట్లో ఇప్పుడు ఈ రోజు ఒకటి ఎవరిని క్రైమ్ చేస్తే రేపు పొద్దున్నే వాడికి శిక్ష పడుతుందని కాదుగా, 4 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ల తర్వాత ట్రైల్ అయ్యి అప్పుడు పనిష్మెంట్ అయిన సందర్భం కూడా ఉంది. కరెక్ట్. మరి దాన్ని ఏమంటారు? అది కూడా ఇలాంటిదే కదా, ప్రాసెస్ కదా. అది కాదు, మీకు లీగల్ ప్రాసెస్ తో టైం ఉంది, అనేది ఆ టైం అనేది ఉంది. బట్ ఆల్రెడీ మిమ్మల్ని అరెస్ట్ చేసి అది లీగల్ ప్రాసెస్ ఆస్పెక్ట్ లో వీడు తప్పు చేసాడు, అది రిజిస్టర్ అయిపోయింది కదా, ఆడికి ఎప్పుడు పడుతుంది ఎలా పడుతుంది అనేది లీగల్ ప్రాసెస్. కరెక్టే. ఇప్పుడు కానీ ఆడికి తెలుసు ఎందుకు వాడికి అరెస్ట్ చేశారా, ఏమైంది అని నాకు తెలుసు. ఇక్కడ తెలియదు కదా, లాస్ట్ జన్మ నేను ఏం చేశానో నాకు తెలియకపోతే అదే అలా వాల్యూ అవుతుంది. లాస్ట్ జన్మలో ఇది చేసావు అందుకని చావు ఇక్కడ అని చెప్తే ఆడు మళ్ళీ ఇప్పుడు చేయకుండా ఉంటాడు. అది చెప్పకుండా ఇప్పుడు శిక్షిస్తే ఎలా అవుతుంది? ఇప్పుడు మీరు జన్మలో అన్నారు కాబట్టి ఇది నాకు గుర్తు వస్తుంది. ఒకటి, పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ యొక్క స్థితికి శోకింపదగదు అని ఒకటి ఉంది. దీంట్లో ఫస్ట్ లైన్ అందరికీ తెలుసు, పుట్టినవాడు పెద్దవాడు చచ్చిపోతాడని. మరణించిన వానికి జన్మము తప్పదు అనే దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? అంటే రీఇన్కార్నేషన్ చెప్పేది అది ఐ థింక్ ఇట్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్. ఆ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్ మనకున్న మిడిమిడి నాలెడ్జ్కి. సో జన్మ అనేది ఇప్పుడు మనం ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అవ్వచ్చు. సూపర్ న్యాచురల్ అంటే అర్థం ఏంటి? ఫిజిక్స్ చెప్పలేదు, సైన్స్ చెప్పలేనిది సూపర్ న్యాచురల్. ఫిజిక్స్ ఒకటి చెప్పింది ఇక్కడ, అది నేను దానికి వచ్చిన లింక్ పెడదాం అనిపిస్తుంది. మీరు ఫిజిక్స్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఒకటి ఉంది. ఎనర్జీ కెన్ నెదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అదర్ ఫార్మ్స్. ఇక్కడ ఎనర్జీ ప్లేస్లో మనం కాన్షియస్నెస్ లేకపోతే ఆత్మ అనేటువంటిది ఆ వర్డ్ ఏది పెట్టినా కూడా మనలో ఉన్నటువంటి ఎనర్జీ అనుకుంటే, సో ఫిజిక్స్ చెప్పింది కదా, ఇవన్నీ లేబుల్స్ కదా, కన్జర్వ్ ఎనర్జీ అన్ని లేబుల్స్. మీరు ప్రాక్టికల్ అప్లికేషన్లో ఇప్పుడు శిరస్సు ఇప్పుడు పోతే నెక్స్ట్ జన్మలో అంబానీ కొడుకుగా పుడతావు అని గ్యారంటీ ఇచ్చాను అనుకోండి, ఎవడు మీ పోతారా పవర్ ఇది మీరు నమ్మరు, అమ్మా అంటారు. ఎందుకు? 100% కన్విక్షన్తో అలాంటి ఎవడో నమ్మడు, చెప్పి మాట్లాడేవాడు కూడా నమ్మడాడు. సో కానీ వీ టాక్ అబౌట్ ఇట్ జస్ట్ బికాజ్ వీఆర్ ఆల్ ద టైమ్ వండరింగ్ వాట్స్ హ్యాపెనింగ్. ఎవడో పరిణామం ఉందంటాడు,
నాకేదో కళ్ళు ఏదో వస్తుంది అది నాకు గత జన్మ అంటాడు ఒకడు, ఇంకోటి ఎవడు ఏదో అంటాడు. మనకి ఇప్పుడు చాలా రీఇన్కార్నేషన్ స్టోరీస్ ఉన్నాయి కదా, అంటే స్టోరీస్ అంటే ద రియల్ డాక్యుమెంటరీస్ ఉన్నాయి, రియల్ హ్యాపెనింగ్స్ ఉన్నాయి కదా, మీరు కూడా చూసే ఉంటారు చాలా. అంటే మనకు ప్రూఫ్స్ అంటే మనకి ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి కదా. నేను ఒక పర్టిక్యులర్ థింగ్ ఎప్పుడు చూడదు. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు మన శాంతాదేవి స్టోరీ ఒకటి ఉంది, మహాత్మా గాంధీ టైంలో జరిగింది అది. అలాగే మొన్న ఈ మధ్యన ఒకటి శాంతమ్మ పద్మజ అని స్టోరీ ఒకటి ఉంది మన ఇక్కడ జరిగింది. ఏం జరిగింది? ఇప్పుడు నాగార్జున సాగర్ ఏరియాలో ఒక శాంతమ్మ అని ఒక ఆవిడ చనిపోయిన ఒక పిల్లని కని చనిపోయింది, పిల్లను. ఆవిడ మళ్ళా ఏదో కొన్ని ఇయర్స్ తర్వాత ఇంకో చోట పుట్టి ఆ అమ్మాయికి ఒక 8 years వచ్చేటప్పటికి ఈ గత జన్మ అంతా వీళ్ళ పేర్లు ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు ఏదో మాట్లాడుతూ అనుకున్నారు. తర్వాత నెమ్మదిగా అర్థమయ్యి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్తే అందరినీ గుర్తుపెట్టింది, వాళ్ళ పర్సనల్ డీటెయిలింగ్లో పర్సనల్ క్వశ్చన్స్ అడిగింది చాలా. దే గాట్ స్టార్టెడ్. ఇప్పటికీ కూడా ఇప్పుడు ఆవిడకి ఒక 35 years 40 years వచ్చేసినాయి. కింద జన్మలో కొడుకేమో 70 ఏళ్ళు ఎన్నో ఉన్నాయి. ఓకే. సో వీళ్ళు ఇప్పటికీ దే ఆర్ ఇన్ రిలేషన్, అంటే ఫ్రీక్వెంట్ కలుస్తూ. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయి అన్నమాట, లేకపోతే దెయ్యం పడుతుంది ఎవరు, లేకపోతే వీళ్ళు ఉంటారు జ్యోతిష్యులు టైప్, వాళ్ళు కూడా దే డూ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ కాన్ అండర్స్టాండ్ ఎలాగో పాసిబుల్ అని. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ సూపర్ న్యాచురల్. రీఇన్కార్నేషన్ అనేది ఇప్పుడు అది చేసిందా, వీడు చెప్తున్నాడా కదా, అది కూడా తెలియదు కదా. మీరు చెప్తున్నారు, నేనేమో రేపు పొద్దున్న ఎవడికి చెప్తా, మీకు ఇంకెవడో చెప్పి ఉంటాడు, లేకపోతే మీరు యూట్యూబ్లో కూడా ఎవడ మనిషి గారు చేసి లేదు, వాళ్ళ మొత్తం లైవ్ వాళ్ళే చెప్పారు వచ్చి. కాదు, నేను అదే అంటున్నా, వాళ్ళందరూ కలిసి కూడికి చెప్పుకోవచ్చు కదా. అది ఇంకా మన కాన్స్పిరసీ. అదే అంటున్నా, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, ఐఎమ్ నాట్ ఫరింగ్. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. సో అది మీకు అది ఎక్స్పీరియన్స్ లోకి వస్తే తప్ప మీరు నమ్మరంటారు ఈ ఆస్పెక్ట్. కరెక్ట్. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒకసారి మా ఫాదర్ పోయారు అప్పుడే, నేను ప్లేన్లో బాంబే నుంచి చెన్నై వెళ్తాను. కొరియోగ్రాఫర్ షామక్ దావర్ పక్కన ఉన్నాడు. ఆయన చూసి నేను కూర్చున్నాను అర్థగా, ఏదో మాట్లాడుతాం అంటే రాజు చూసాడు. ఓకే, నేనేమో ఐల్ సీట్లో ఉన్నా, విండో సీట్లో ఉన్నా. చూసి ఫాదర్ ఈస్ డెడ్ అన్నాడు. అంటే ఆయన తెలియదు న్యూస్, అది అంటే తెలియదు. ఆడు షామక్ దావర్ అనేవాడు బాంబేలో కొరియోగ్రాఫర్. ఓకే, బట్ హీ నోస్ యూ. అంటే ఊరికైనా పరిచయం ఉంది అంతే. నన్ను గుర్తుపట్టాడు, నేను గుర్తుపట్టాను అంతే. ఫాదర్ ఈజ్ డెడ్ అంటే నేను అయ్యా హీస్ హియర్ అన్నాడు. అని చూస్తున్నాడు అప్పుడు ప్లేన్లో. చూస్తా ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అంటే, థింక్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ యూ అని. నేను అసలు ఏంటి పిచ్చా ఏంటి అది, ఐ డోంట్ బిలీవ్ అంటే నేను నమ్మను అలా చూసాడు. మీ ఫాదర్ కూడా నమ్మేవారు కాదు కంట కదా, మీ ఫాదర్ కూడా నమ్మేవారు కాదు కదా, కానీ చెప్తున్నారు నిజం నీకు చెప్పమని చెప్పారు. నాకు ఒక తెలియని ఫియర్, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక హెల్ప్లెస్నెస్, ఇలాంటి రకరకాల ఎమోషన్స్ వచ్చి నేను లీగ్స్ వెళ్ళిపోయాను. ఫర్దర్గా కాన్వర్జేషన్ వెళ్ళి కూర్చుని అసలు ఎలా తెలుస్తుంది వీడికి. ఇప్పుడు నేను కొంచెం పాపులర్ కాబట్టి ఎక్కడో వీడు చదివాడా, రామ్ గోపాల్ ఫాదర్ బిలీవ్డ్ అని దాని నుంచి ఏదైనా అల్లాడా, లేదా మై ఫాదర్ అలైవ్ ఆర్ డెడ్ 50-50 ఛాన్స్, ఆయన ఎథీస్టా కాదా 50-50 ఛాన్స్, ఆ ఛాన్స్ తీసుకున్నాడా, అవన్నీ పాస్ అయినా అనుకోకుండా. అప్పుడేంటి నేను 100% ఈ రెండిట్లో ఒకటి అయ్యి ఉంటుందని నేను నమ్మటానికి ఇష్టపడ్డా. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద ఫ్యాక్ట్ మై ఫాదర్ స్పిరిట్ ఈస్ దట్. ఓకే, కానీ ఒకవేళ ఉట్టి నాకు మా ఫాదర్కి జరిగిన కాన్వర్జేషన్ చెప్పాడు అనుకోండి, ఎవరికి తెలియటానికి ఆస్కారం లేని కాన్వర్జేషను ఏదో చెప్పాడు అనుకోండి, అప్పుడు అయిపోయింది, ఇంకా నా బతుకు తెరపతాయి. అదే అంతే కదా, ఈ రామగోపాలం అన్ని బాగున్నాయి. ఇప్పుడు నాకు లక్కీగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేని ఇన్సిడెంట్ జరగల, ఇప్పుడు దాకా జరగలేదు. తర్వాత జరగచ్చు, రాత్రి జరగచ్చు. కాదు, మళ్ళీ ఆయన కాంటాక్ట్ చేశారు ఎప్పుడన్నా తర్వాత ఏదన్నా? తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అతను అదే స్పిరిట్స్తో మాట్లాడితే ఏదో చేస్తూ ఉంటాడంట. అది ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటి అతను ఒక మాల వేసుకుని కాషాయ వస్త్రం పెట్టి ఉన్నాడు అనుకోండి, అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును, ఆడేమో జీన్స్ ఫ్లవరీ టీ షర్ట్ వేసుకుని మీ ఫాదర్ స్పిరిట్ ఎక్కడ ఉందంటే
యా అన్ఎక్స్పెక్టెడ్ ఈజ్ వాట్ ద హోల్ పాయింట్. సో అలాగే చాలాసార్లు ఇప్పుడు నేను మా ఇంట్లో యా మా సిస్టర్ ఎవరో సమ్ రిలేటివ్, ఆ రిలేటివ్కి చిన్న కొడుకు ఉన్నాడు. ఓకే మ్యాక్సిమం ఉంటే 4-5 ఏళ్ళు ఉంటాయి. మా సిస్టర్ మదరు ఏ క్వశ్చన్ అడిగినా ఆడ ఆన్సర్ రాసేస్తాడు ఓకే అని చెప్పారు. నేను మా ఇంట్లో హాల్లో జరుగుతుంది ఇది. నేను 398 into 426 ఏంటి అని అడిగా. వాళ్ళ మదర్ చూడు అంకుల్ అడుగుతున్నాడు అని ఒక బుక్ ఏదో పెట్టి ఆడికి చేతికి పెన్సిల్ పెన్ వేసి రాసి అంటే ఆడు మారంపోతున్నాడు. ఆడ ఏజ్లో ఉన్నాడు, అక్కడ నుంచి రాశాడు ఆన్సర్. కరెక్ట్. ట్రిపుల్ డిజిట్ మల్టిపుల్ రైట్ నుంచి రాశాడు. శకుంతలాదేవి టైపు వాటెవర్. నాకు అసలు చెమటలు పెట్టేసి ఫక్ ఏంటి ఇదని, ఎలా పాసిబుల్ అని. అప్పుడు నాతో కోన వెంకట అన్నాడు. ఇంకా ఎలా అంటే అమ్మేదో చేస్తుంది, వెనకాల నుంచి ఆడి మోచేయి పట్టుకుని ఏదో రాయిస్తాను. అరే అది కాదయ్యా, అమ్మగట్టే తెలుస్తుంది. 475 ట్రిపుల్ డిజిట్ మల్టిపుల్ ఎవరు చెప్పగలుగుతాడు అసలు. సరే అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ డే బాంబే వెళ్ళాను. అది నేను మర్చిపోలేకపోతున్నా. అది జరిగిందా రాత్రి నా కళ్ళగన్నానా అని ఒక థాట్ వచ్చింది. అప్పుడు జరిగిందా లేదా ఎవరు చెప్తారు నాకు? కోన వెంకట అని చెప్పాలి, మా మదర్ అని చెప్పాలి, సిస్టర్ అని చెప్పాలి. ఆయన అడగాలి. వాళ్ళు అడిగి జరిగింది అంటే అయిపోయింది కదా. ఐ డిసైడెడ్ టు బిలీవ్ ఇట్స్ ఎ డ్రీమ్. అది నా డెసిషన్, అది అంతే. చాలాసార్లు నోటి దాకా వస్తుంది అడుగుదామని, అలా జరిగిందా రోజు అని. 10 ఏళ్ళు అయిన తర్వాత అడిగిన వస్తుంది ఎవరిని, మా మదర్ని. ఆ రోజు ఆడి పేరు తేజ, పిల్లలు తేజ చేసేది కాదు మళ్ళీ. సో ఇప్పుడు ఆడు పెరిగిపోయాడు. ఇప్పుడు మొన్న పెళ్లి చేసుకున్నాడు. ఓకే. ఆడు ఇంజనీర్. ఇప్పుడు ఆడికి అసలు గుర్తులేదు, ఎందుకంటే ఆడు 4 years కదా ఇప్పుడు. హైబ్రిటీ పోయిందా ఇప్పుడు? అది లేదు, అది ఉట్టి 6 months ఉందంట. వాళ్ళ మదర్ చెప్పింది. ఇప్పుడు ఆడు మ్యాథ్స్లో వీకాడు ఇప్పుడు. అది ఇప్పుడు దీనికన్నా గ్రేటెస్ట్ ప్రూఫ్ ఏముండాలి నాకు? కానీ అయినా కూడా నేను అనెక్డోట్ లాగా చెప్తాను కానీ సీరియస్గా తీసుకున్నాను. ఎందుకు సీరియస్గా తీసుకున్నాను అంటే అలాంటివి తీసుకుంటే నా లైఫ్ స్టైల్ మారిపోతుంది. మీ రేషనల్ థాట్ ప్రాసెస్ని ఛాలెంజ్ చేసేది ఏది తీసుకోరు. అది ఏదో తెలియని ఆడ అబద్ధం చెప్పి ఉంటుంది, అంత కలొచ్చి ఉంటుంది, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుని బతికేస్తున్నాను. జరిగిన ఇన్సిడెంట్లు చాలా తక్కువ, 100%. బట్ 5-6 జరిగినాయి ఇలాంటి లాస్ట్ మొత్తం నా లైఫ్లో. ప్రతిసారి ఇలాంటి ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి. ఇప్పుడు ఇది చెప్తుంటే నాకు గీతలోనే ఒక శ్లోకం, నాకు అది కరెక్ట్గా వరుస గుర్తు రావట్లేదు కానీ, ఈ లైఫ్లో ఏదైతే జ్ఞానాన్ని మనం పొందుతామో నెక్స్ట్ టైం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లైఫ్ అని చెప్పాడు. అంటే ఆ పర్టికులర్ విజ్డమ్ తోటి ఆ పర్టికులర్, అంటే ఇక్కడ జ్ఞానం అన్న పదం వాడు. జ్ఞానం అంటే ఇప్పుడు మీరు చెప్పింది వస్తుందో లేదో నాకు తెలియదు. అది అంటే విజ్డమా లేకపోతే నాలెడ్జా ఏదో వస్తుందని తెలియదు కానీ ఒక్కొక్కసారి మనకు రీఇన్కార్నేషన్ స్టోరీస్లో ఆ పాస్ట్ బర్త్ తాలూకు ఏవో కూడా కొంచెం క్యారీ అయినాయని కూడా మనం వింటూ ఉంటాం. సో అటువంటిది ఏదైనా అయి ఉండొచ్చు అంటారా దానికి? అంటే భగవద్గీతకి లింక్ తీసుకుంటే అది స్పెక్యులేషన్ అంటున్నా. అది కూడా స్పెక్యులేషన్, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మనం కల్లో అసలు మనం మాట్లాడుకున్నట్టు జరగని చూసాను, అవన్నీ మన పాస్ట్ బర్త్ అవ్వచ్చు కదా, ఎలా తెలుసు? పాస్ట్ బర్త్ మెమరీ నుంచే మన కళ్ళు వస్తాయేమో. మీకు ప్రూఫ్ లేకుండా మీరు ఏదైనా స్పెక్యులేట్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ నాకు అన్ని తెలుసా, నేను చెప్పట్లేదు కదా. కానీ నేను ఏదైతే నమ్మాలనుకున్నానో అది నా లైఫ్ స్టైల్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు నా లైఫ్ స్టైల్కి కన్వీనియంట్ నమ్ముతా, మిగతా నమ్మను. ఇప్పుడు సపోజు ఒక భార్యతోనే ఉండాలి అనుకున్నాను అనుకోండి, నేను అది నమ్మానంటే నా ఎఫ్ఐఆర్లు అని పోతాయి కదా, అందుకని నమ్మను. అది అలాగా ప్రతి దాంట్లో. ఇప్పుడు దేవుణ్ణి నమ్మితే ఎవరిని నమ్మాలి? ఏ దేవుడు బెటరు? ఈ దేవుడిని పూజిస్తే ఆవిడ కోపం వస్తుందా? నేను అడిగిరా ఓ అంటే నేను కదా దేవుడు అని అలా అనుకుంటారా లేదా తెలియదు. అప్పుడేంటి,
పోలీస్కి తోటి దుష్మని ఉండకూడదు, దోషి ఉండకూడదు అని ఒక కావతం. అదే గ్యాంగ్స్టర్ కూడా చెప్తారు, అదే పొలిటికల్ వాళ్ళు చెప్తారు. దేవుళ్ళు కూడా అదే వర్తిస్తారు. అప్పుడు ఒక దేవుడిని నేను పూజిస్తే మిగతా నా మీద కోపం వస్తాను భయంతో నేను ఎవరిని పూజించను. ఇప్పుడు నాకు ఒక్క తెలియదు అది కాదు, వాళ్ళందరినీ నేను నమ్మను, నా యొక్క రేషనల్ థాట్ ప్రాసెస్ అని ఛాలెంజ్ చేసేదాన్ని నేను కన్వీనియంట్గా పక్కకు తోసేస్తాను అన్నప్పుడు ఈ భయాలు ఎందుకు మళ్ళీ? బేసిక్గా నేను నమ్మేది ఏంటంటే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఏ పవర్ అయితే మన అందరినీ చేస్తాం, ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంటైర్ ఇంటలెక్చువల్ ఫిజికల్ యాక్టివిటీ, అది మమ్మల్ని సీరియస్గా తీసుకుంటుందని నేను నమ్మను. ఓకే, ఒకళ్ళు ఉండుంటే అది ఉన్నా కూడా ఇప్పుడు బుద్ధింకలు క్రియేట్ చేసి, ఎలకలు క్రియేట్ చేసి, చేపలు చేసి, మనుషులు చేసి, అన్నీ చేసిన పని శరాస్తి దండం పెట్టాడు నోట్ చేసుకోండి అని ఎవ్వడం అనుకోరని నేను అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏమంటాను, ఐ డోంట్ కేర్ అబౌట్ గాడ్ బికాస్ గాడ్ డజంట్ కేర్ అబౌట్ మీ. నేను ఎవరిని కేర్ చేస్తా? శరాస్తిని కేర్ చేస్తా. నేను నాకు శరాస్త్రితో పని ఉంది, నాకేదో పాట రాశారో ఏదో చేస్తే ఇవన్నీ ఎవడో నాకు డబ్బులు ఇస్తాను ఆడిని కేర్ చేస్తా. ఇలాగ సంథింగ్ విచ్ ఈస్ బెనిఫిటింగ్ మీ ఇన్ ద వే ఐ వాంట్ టు లివ్ మై లైఫ్, వాళ్ళు ఒక్కడే నేను కేర్ చేస్తాను. వాళ్ళే దేవుడు ఇచ్చాడంటే ఓకే ఇవ్వచ్చు, ఇట్ ఈస్ పాసిబుల్. చాలాసార్లు సిచ్యువేషన్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడి నుంచో వచ్చేస్తాను. అబ్సల్యూట్గా అసలు నేను ఇమాజిన్ చేయలేదు, దానికోసం నేను పని చేయలేదు, ఏమి చేయలేదు, టక్క నుంచి పడిపోతుంటారు. అప్పుడు ఏంటి, దానికి అందరికీ అవ్వచ్చది, నా ఒక్కడికి అవుతుంది. చాలామందికి మీరు లక్క ఫార్చ్యూన్ ఏదైనా అంటారు, కానీ మెయిన్ పాయింట్ అది మీ కంట్రోల్ ఉండదు. మీ కంట్రోల్లో ఉన్న దాని గురించి ఆలోచించుకోవాలి. వస్తే వచ్చింది, లేకపోతే లేదు, అంతే. పర్ఫెక్ట్, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. చాలా విషయాలు ఇప్పుడు దాకా ఈ టాక్లో యువర్ థాట్స్ ఆర్ రిజనేటింగ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ గీత. మీరు చదవలేదు కానీ. అండ్ ఇంకో పాయింట్, మీలాంటి రేషనల్ థింకర్స్ ఫర్గా ఉండే విధంగా కూడా దాంట్లో చివర ఒక కంక్లూజన్ లైన్ కూడా కృష్ణ నుంచి వచ్చినట్టుగా ఉంది. దాంట్లో ఏంటది, నేను చెప్పాల్సిందంతా చెప్పాను నీకు, నువ్వు నీ రేషనల్ థాట్ తోటి ఆలోచించి ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆ నిర్ణయం తీసుకుని వెళ్ళు అన్నాడు. అంతే తప్ప ఇది డాక్ట్రైన్, ఇది ఇంతే, ఇది ఫాలో అవ్వాల్సిందే, దెర్ ఇస్ నో అదర్ గో అని చెప్పి అలా చెప్పాల. సో అందుకని ఏంటంటే మీరు లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్ దాంట్లో అసలంటూ మీరు ఒక్కసారి భగవద్గీతలోకి వెళ్ళి దాన్ని మీ ఇంటర్ప్రిటేషన్ తోటి మీరు చెప్పిన లాంగ్వేజ్, ఇప్పుడు మీరు చెప్పిన లాంగ్వేజ్ అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ 90% రెజనేట్ అవుతుంది అన్నాను నేను దాదాపుగా. అందుకని మీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గీత ఏదైనా రాస్తే బాగుంటుంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఫండమెంటలీ దిస్ ఈజ్ నాట్ మై థాట్స్, వాట్ ఐ అక్యుములేటెడ్ ఓవర్ ద లాస్ట్ 40-50 years ఇన్ మై రీడింగ్. ఆ ఫిలాసఫర్స్ అవ్వచ్చు, ఫిక్షన్ బుక్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అది అవ్వచ్చు. సో మీ ఫైనల్ పర్సనాలిటీ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఆటల్లో మీరు తీసుకున్న థాట్స్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దోస్ ఫిలాసఫర్స్ స్టడీడ్ ద సొసైటీస్. ఇప్పుడు దాయాదుల మధ్యన అంటే అన్ని చోట్ల అవుతుంది. భగవద్గీత అదేంటి భారతం వచ్చిన తర్వాత అవుతుంది కదా అది. రాముడు భార్యని ఎవరు తీసుకెళ్ళిపోయాడు రాక్షసుడు అంటే ఎవడో విలన్ వస్తాడు, ఎప్పుడు చేస్తాడు, వాటి నుంచే వస్తుంది కదా. హ్యూమన్ బీయింగ్స్లో ఉన్న ఎలిమెంట్స్ అయ్యి, అందుకే మీరు కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఏదైతే నేర్చుకుని ఒక ఫామ్ చేసుకున్నానో దాన్ని ఉందా భగవద్గీతలో ఉందా లేదా చూడాల్సిన అవసరం లేదు. ఐ ఆల్రెడీ హ్యావ్ దట్. థ్యాంక్ యూ సర్జీ, చాలా బాగుంది. దీని మీద యాక్చువల్గా గీత ఈజ్ చాలా ఇన్డెప్త్ సబ్జెక్ట్. అది చాలా సూపర్ఫ్లూయస్గా నేను అడిగాను మిమ్మల్ని. సో మీరు ఇంకోసారి టైం ఇస్తే కొంచెం డెప్త్లోకి వెళ్ళి దీని సీక్వెల్ కూడా చేద్దాం. ఓకే, డన్. థ్యాంక్ యూ.